సో అట్లాగే ఏజీఐ కూడా కొన్ని పనులు మనకన్నా చాలా ఎక్సలెంట్గా చేయగలదు, కొన్ని పనులు మనలాగా చేయలేదు, కొన్ని పనులు చాలా పూర్గా చేస్తుంది. లెట్స్ ఏ ఎమోషనల్ కనెక్షన్స్ దానికి అర్థం కావు. లెట్స్ ఏ నేను రేపే ట్రంప్ చచ్చిపోయాను అన్నా అనుకుందాం, ఏమంటుంది అది? చాలా మంది హ్యాపీ అంటారు ఈ సిచ్యువేషన్లో ఇండియన్స్, కానీ సాడ్గా ఫీల్ అవుతుంది. ఓకే, బికాస్ ఒక గ్రేట్ లీడర్, ఒక యుఎస్ ప్రెసిడెంట్ చచ్చిపోయాడు అని చెప్పి. అదే ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ చచ్చిపోయాడు అంటే అయినా సాడ్గానే ఫీల్ అవుతుంది, బికాస్ హ్యూమన్ బీయింగ్ చనిపోవడం అనేది సాడ్ థింగ్ దానికి. కానీ మనకి తెలుసు వెనకాల కాంటెస్ట్, వాడు ఎంతమందిని చంపాడు, ఎన్ని ఫ్యామిలీస్ వాడు చచ్చిపోవాలనుకుంటున్నాయి, సో అంతా ఉంటుంది. అంటే ఇట్స్ కంప్లీట్లీ డిబేటబుల్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టెర్రరిస్టే గొప్పోడు అవ్వచ్చు, ఒక నక్సలైట్ గొప్పోడు అవ్వచ్చు, నాకు వాడు తప్పు అవ్వచ్చు, నా ఫ్యామిలీకి వాడు తప్పు చేసి ఉండొచ్చు. సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా అది మనకి యాక్చువల్గా చెప్పలేదు. కానీ ఓవరాల్గా ఏజీ అంటే ఏంటి అంటే, ఒక మనిషి తన పరిమితిలో ఏవైతే చేయగలడో ఆ పనులన్నీ మనిషి అంత బాగా చేయకపోయినా ఖచ్చితంగా మనిషి చేసే ప్రతి పని చేయగలిగే థింగ్కి రావడం. సో దీన్ని ఏజే అంటాం.